మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. సమస్యలుంటే తనకు వాట్సాప్ చేయాలని ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ లోకేష్ డబ్బా కొట్టారు. ప్రజల నుంచి వాట్సాప్కు వరుస మెసేజ్లు, ఫిర్యాదుల తాకిడితో వాట్సాప్ను బ్లాక్ చేసుకున్నారు లోకేష్. సమస్యలుంటే ఇకపై మెయిల్ చేయాలని ప్రకటించారు. వాట్సాప్ చేస్తే చాలు సమస్యలు పరిష్కారం అవుతాయని 2 రోజులుగా ఎల్లో మీడియా ఓదరగొట్టింది. 2 రోజులకే తన వాట్సాప్ను బ్లాక్ చేసుకున్నారు లోకేష్. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న ఒక హోప్ ఇచ్చారు, వాట్సాప్ చేస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ 2 రోజులకే ప్లేట్ ఫిరాయించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అనుశ్రీ, రాజకీయంగా మంత్రుల్లో ఇప్పుడు అదే అంశం చర్చనీయాంశమైంది. మంత్రి నారా లోకేష్ తన వాట్సాప్ ని బ్లాక్ చేస్తున్నారు. తన వాట్సాప్ తన ఫోన్ నెంబర్ వాట్సాప్ నుండి ఎటువంటి మెసేజ్లు, ముఖ్యంగా ఎటువంటి టీడీపీ కార్యకర్తల నుండి కానీ సామాన్య ప్రజల నుండి కానీ ఎటువంటి మెసేజ్లు రాకుండా బ్లాక్ చేస్తున్నారు. అధికారికంగా కూడా నారా లోకేష్ కార్యాలయం దీన్ని ప్రకటించింది. మీదట వాట్సాప్ సందేశాలకు స్పందించరు. వాట్సాప్ ఎవరు కూడా వింతపత్రాలు లేదా సమస్యల్ని పంపొద్దు. పూర్తిగా మెయిల్ మాత్రమే సమాధానం ఇస్తారు మంత్రి లోకేష్. మెయిల్ కి మాత్రమే ఫిర్యాదులైనా లేదా అర్జీలైనా పంపించాలి. ఇందుకోసం హెలో లోకేష్ @AP.gov.in ఒక మెయిల్ ఐడిని కూడా ప్రకటించారు. వాస్తవానికి 2 రోజులుగా నారా లోకేష్ పైన, నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీకి అనుబంధ మీడియా విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోని టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లోనూ యూట్యూబ్ ఛానల్లో కూడా నారా లోకేష్ వాట్సాప్ చేస్తే చాలు, నారా లోకేష్ ఎంత పెద్ద సమస్యనైనా గంటల్లోనూ నిమిషాల్లోనూ పరిష్కరిస్తారు. సో ఇప్పటికే 25 మంది వికలాంగ విద్యార్థులకు సంబంధించినటువంటి అడ్మిషన్లు ఇప్పించారు నారా లోకేష్ అని ప్రచారం చేశారు. సో ఆ ప్రచారంతో మరింత ఎక్కువ మెసేజ్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి కానీ లేదా ఇతర సామాన్య ప్రజలు కానీ వివిధ సమస్యలకు సంబంధించి వరుసగా కంటిన్యూస్ గా నారా లోకేష్ కి వాట్సాప్ కి మెసేజ్లు పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో వాట్సాప్ మెసేజ్ చేస్తేనే నారా లోకేష్ స్పందిస్తారని నమ్మి వరుస మెసేజ్లు చేయడంతో తరచూ ఫోన్ బ్లాక్ అవుతుంది. సో ఈ సాంకేతిక సమస్య ఉత్పన్నం అవుతుంది కాబట్టి తాను వాట్సాప్ ద్వారా ఇక ఈ ఫిర్యాదులను కానీ లేదా అర్జీలను కానీ వినతి పత్రాలను కానీ స్వీకరించడం, వాటికి స్పందించలేను అని చెప్పి వాట్సాప్ ని బ్లాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు కేవలం నారా లోకేష్ ని 2 రోజుల్లోనే ఏదైతే మీడియా విస్తృతంగా ప్రచారం చేసిందో, మీడియా నారా లోకేష్ వాట్సాప్ ద్వారా సమస్యలు పరిశీలిస్తారని ప్రచారం చేశారు. 2 రోజుల్లోనే లోకేష్ ఆ నిర్ణయాన్ని వాట్సాప్ ద్వారా సమస్యల స్వీకరణను విరమించుకున్నారు. ఇప్పుడు కేవలం మెయిల్ కి మాత్రమే ఎవరైనా వినతి పత్రాలు పంపించాలి, ఆ మెయిల్ కి స్వయంగా ఎప్పుడు ఆన్సర్ చేస్తానని చెప్పి ప్రకటించారు. ప్రస్తుతం నారా లోకేష్ వాట్సాప్ అయితే బ్లాక్ అయింది. థ్యాంక్ యూ సతీష్.